పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 38వ వచనం వరకు. ఆ కాలములో దేవుడు గాబ్రియేలు దూతను గలీలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును
అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లా నేను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, భారతదేశానికి, భారతదేశ ప్రగతికి క్రీస్తు కావాలి. ఆయన బోధలు మన ప్రజల్ని కూడా కుదిపివేసి వాళ్ళ అంతరాత్మలను ప్రశ్నించాలి. అందరికీ ప్రేమతత్వాన్ని, మన్నింపును, సమానత్వాన్ని నేర్పడానికి మనకు క్రీస్తు కావాలి. భారతదేశానికి క్రీస్తు కావాలి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానంలో నిలుస్తుంది. అయినా అసలు వాస్తవాలు మనకు తెలుసు. అసమానతలు, ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు మనందరినీ ఎదగనీయడం లేదు. అందరినీ ఆకట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని స్థాపించగల శక్తి క్రీస్తుకు మాత్రమే ఉంది. చాలామంది ఈ విషయంలో నాతో ఏకీభవించకపోయినా నా మటుకు నేను ఈ సత్యాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. భారతదేశానికి, భారతదేశ ప్రగతికి క్రీస్తు కావాలి. ప్రతి రాష్ట్రంలో ఒక క్రొత్త మదర్ తెరేసా కావాలి. అలాగే ప్రతి రాష్ట్రంలో ఒక క్రొత్త జోసెఫ్ బ్రదర్ తంబి కావాలి. అప్పుడే భారతదేశంలో
అసమానతలు నశిస్తాయి. మత్తయి సువార్తలో తాను శిష్యులందరకు అంతిమ సందేశాన్ని ఇచ్చినప్పుడు ప్రభువు చెప్పారు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, అందరికీ త్రియేక దేవుని నామమున జ్ఞానస్నానం ఇవ్వండి, అందరినీ నా శిష్యులుగా తీర్చిదిద్దమని ప్రభువు ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 28వ వచనం. అపోస్తుల చర్యలలో అపోస్తులందరూ, వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఎడతెగక ప్రార్థించుచుండిరి అని అపోస్తుల చర్యలలో లూకా సువార్తాకారుడు 1వ అధ్యాయం 13-14 వచనాలలో మనకు చెప్పాడు. పెంతెకోస్తు దినమున వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించెను. ఈ విధముగా వారు అనేక ప్రదేశాలలో, అనేక దేశాలలో సువార్తను ప్రకటించి ఎంతోమందిని క్రీస్తు అనుయాయులుగా చేశారు. పవిత్రాత్మ దేవుడు వారికి అనుగ్రహించిన శక్తి వలన ప్రగాఢమైన విశ్వాసంతో ఈ అపోస్తలులు సాక్ష్యమిచ్చారు. ఈ అపోస్తలు యెరూషలేములో విచారణ సభ సమక్షంలో అందరూ ఉలిక్కిపడేటట్లు పేతురు ఒక గంభీరమైన వాక్యాన్ని చెప్పాడు. ఏమిటది? ఆయన నామమునందు తప్ప వేరొకని వలన మనకు రక్షణము లేదు అని చెప్పాడు. ఆయన నామమున తప్ప వేరొకని వలన మనకు రక్షణము లేదు అని చెప్పాడు. అపోస్తలులందరూ తమదైన శైలిలో తమకు సాధ్యమైన పరిధిలో వెళ్ళి సువార్తను బోధించారు. ఒక్క యోహాను తప్ప అందరూ హతసాక్షులుగా మరణించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో హతసాక్షులుగా మరణించారు. అయితే ఆ రోజు మేడగదిలో మరియమాత కూడా ఉంది కదా, తానేమి చేసింది? మరి యేసు తల్లి అయిన మరియ సంగతి ఏమిటి? అసలు ముందుగా మనం ఒక విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. నజరేతు మరియపై పవిత్రాత్మదేవుడు 2 సార్లు ఆమెను తన శక్తితో ప్రభావితం చేశాడు. మొదటిది, దేవదూత గాబ్రియేలు ఆమెకు దర్శనమిచ్చినప్పుడు పవిత్రాత్మ దేవుని ఆవరింపు వలన ఆమె గర్భం దాల్చింది. ఆ విధంగా మనకి క్రీస్తుని ప్రసాదించింది. మళ్ళీ ఆమె యేసు శిష్యులతో కలిసి మేడగదిలో ఉన్నప్పుడు మళ్ళీ పవిత్రాత్మ అనుగ్రహాన్ని పొంది శిష్యుల్లాగా తాను క్రీస్తును ప్రకటించింది. తన కుమారుని తానే ప్రకటించింది. తన కుమారుడు తన దేవుడు కాబట్టి ఆయన్ను తానే ప్రకటించింది. అలా ప్రకటించడం ఆరంభించింది. ఈ ప్రకటన అనేది మరియమాత జీవితంలో ఎలా జరుగుతుంది? ఈరోజు కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? పారలౌకికంగా జరుగుతుంది. పారలౌకికంగా, మిస్టికల్లీ పారలౌకికంగా జరుగుతుంది. మరియా ఈ పారలౌకికంలో ఒక భాగంగా తాను అందరికీ దర్శనాలు ఇస్తుంది. ఆ విధంగా మరియా క్రీస్తుని తెలియజేస్తుంది. మరి తన దర్శనాల ద్వారా క్రీస్తుని మనకు అందిస్తుంది. ఈరోజు మనం లూర్దు మాత వేడుకను చేసుకుంటున్నామంటే లూర్దు మాత ఇచ్చిన దర్శనాలను, అటువంటి సందర్భాలలో ఇచ్చిన సందేశాలను పూర్తిగా అర్థం చేసుకుంటే మనందరికీ ఒక మంచి ఆధ్యాత్మిక సందేశం లభిస్తుంది. 1858వ సంవత్సరంలో ఫ్రాన్సు దేశంలోని లూర్దు అనే కుగ్రామంలో ఫిబ్రవరి 11, జూలై నెల 16 మధ్య రోజుల్లో 18 సార్లు, ఒక్కసారి కాదు 18 సార్లు మరియమాత బెర్నదత్తుకు దర్శనమిచ్చింది. అప్పుడు తన 16వ దర్శనంలో మరియమాత అడిగింది, ఎవరమ్మా నువ్వు? చాలా అందంగా ఉన్నావు. ఎవరమ్మా నువ్వు ప్రార్థన చేయమంటున్నావు? నీ పేరేంటమ్మా అని అడిగింది. అప్పుడు మరియమాత, నేను నిష్కళంక మాతను అని తనను తాను బయలుపరుచుకుంది. సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 8వ తేదీన పరిశుద్ధ కన్యగు మరియమాత నిష్కళంకోద్భవ మహోత్సవాన్ని
సంతోషంగాను ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంటాం. పరిశుద్ధ కన్య మరియమ్మ ఉద్భవం అంటే అర్థమేమిటి? జన్మతః నిష్కళంకమైందని తల్లి శ్రీసభ విశ్వజనులందరికీ బాహాటంగా చాటి చెబుతుంది. జన్మ పాప కళంకం అంటూ ఆమెకు సోకకుండా సర్వశక్తిమంతమైన దేవుడు మరియమాతను కలిగించాడని పవిత్ర శ్రీసభ ప్రకటిస్తుంది. ఇది నిస్సంకోచంగా నమ్మదగిన వేద సత్యమని ఆ సభ ప్రపంచాన్ని ప్రబోధిస్తుంది. ఈ బోధన సారాంశం ఏమిటి? నజరేతు కన్యకు మరియమ్మ తన తల్లి గర్భాన పడిన క్షణం నుండే దేవుడు ఆమెను వరప్రసాద స్థుతిలో రూపొందించాడు. అందువలన ఆమెకు ఎటువంటి పాపం సోకలేదు. పరలోకపు తండ్రి మరియమాతను మానవ పాపానికి గురి కాకుండానే పదిలపరిచాడు. మరియమ్మ మనలాగే పాపం వలన పతనమై మానవ కుటుంబంలో పుట్టింది కనుక ఆమెకు కూడా మనవలనే జన్మ పాపం సోకాలి. కానీ మరియమాత విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. క్రీస్తు వరప్రసాదాల ద్వారా అంటే క్రీస్తు దైవగుణాల ద్వారా ముందుగానే దేవుడు మరియమ్మను పాపం నుండి పదిలపరిచాడు. కనుకనే మరియమాతపై పాపపు ప్రభావం పడలేదు. అందువలన ఆమె మనస్సు కేవలం దేవుని మీదనే పూర్తిగా లగ్నమై ఉంది. ఆమె హృదయం సంపూర్తిగా దైవమయమై ఉంది. పుట్టుకతోనే ఆమె దేవునితో పూర్తిగా ఐక్యమై ఉంది. తద్వారా ఆమెలో చెడు తలంపులకు కానీ క్రియలకు కానీ ఎట్టి తావు లేకుండా పోయినది. అందుచేతనే మరియమాత పుట్టుకను అమలోద్భవ జననం అని వేణోళ్ళ మనం పొగడి ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఈ మేరకు క్రీస్తు శకం 1476 సంవత్సరంలో 4వ సిక్స్త్ పాపు గారు మరియమాత నిష్కళంకోద్భవ మహోత్సవాన్ని అప్పుడే ఏర్పాటు చేశారు. డిసెంబర్ 8వ తేదీన ఈ మహోత్సవం ప్రపంచమంతటా జరపాలని ఆయన నిశ్చయించారు. దైవతనయుడు ఆమె నుండి నరవతారుడిగా జన్మింపవలసి ఉన్నందున సర్వశక్తిమంతులకు సర్వేశ్వరుడు పరిశుద్ధ కన్య మరియను అకళంక స్వభావినిగా సృజించాడు. చాలా పవిత్రమైన స్థితిలో దేవుడు మరియమాతను కలిగించాడు. దేవుణ్ణి ధిక్కరించకముందు దేవుడు తొలి ఏవకు కూడా ఈ స్థితినే ప్రసాదించాడు. కానీ ఆ తొలి మహిళ దేవుని మాటను అతిక్రమించినది. ఆయన ఎడల అవిశ్వాసమును అవిధేయతను ప్రదర్శించినది. దానితో పాపం కట్టుకొని పతనమైపోయినది. కానీ పాపపు స్వభావము లేని మరియమాత నిష్కళంకముగా జన్మించడమే కాక అదే వరప్రసాద స్థితిలో మరియమాత జీవితాంతం కొనసాగింది. ఎవరూ ఊహించని ఈమె అనన్యమైన ఒక నూతన సృష్టి. ఈ కారణం చేతనే మరియమాత నూతన యవగాను పవిత్ర స్థితిలో పుట్టిన 2వ యవగాను భూపరములందు ప్రశంసింపబడుతుంది. ఈమె జన్మమే మహాపావనమైన జన్మ. అందువడ్డ కోరికలు కానీ ఏమీయును ఏనాడును ఆమెలో కలుగలేదు. పాప ప్రభావమునకు అతీతమైన ఆమె నిష్కళంక స్వభావంలో ఏటికి వాటికి ఏనాడును ఎలాంటి తావును లేకుండా పోయింది. ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులతోనూ వేద పండితులతోనూ సుదీర్ఘమైన సంప్రదింపులు జరిపి 1854లో 9వ పయస్ పాపు గారు పరిశుద్ధ మరియమ్మ అమలోద్భవాన్ని గురించి ఒక లోపరహితమైన అద్భుతమైన ప్రకటన చేశారు. పరలోకపు తండ్రి మానవులందరినీ దీవించి దానికంటేనూ అధికంగా మరియమాతను దీవించాడు. క్రీస్తునందు ఆమెకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సును అనుగ్రహించాడు. లోక సృష్టికి పూర్వమే భూమికి పునాదులు వేయక మునిపే దేవుడు ఆమెను క్రీస్తునందు తన సొత్తుగా ఎన్నుకొన్నాడు. పవిత్రురాలుగాను అకళంకమాతగాను దేవుడు ఆమెను ప్రేమతో రూపొందించాడు. ఈ విధంగా మరియమాత యొక్క శారీరక ఆధ్యాత్మిక స్వభావాలు రెండింటినీ దేవుడే సృష్టించాడు. ఆ ఏర్పాటు ఆమె జన్మ తొలి క్షణాలలోనే జరిగిపోయింది. ఇది మొదటి అంశం. మానవాతారుడైన దైవసుతునికి దివ్యమందసంగా ఉండవలసిన ఈమెను జన్మపాపం నుండి దేవుడే సంరక్షించాడు.
తొలి మానవుడుగా ఆదాము పాప ప్రభావం లేశమైన ఈమెపై పడకుండా కాపాడాడు. అనగా పరిశుద్ధ కన్య మరియమ్మ సంపూర్ణ వ్యక్తిత్వమును దేవుడే కలిగించాడు. ఆమెను నిష్కళంక స్వభావినిగా ఆ దేవుడే సృష్టించాడు. అందుకే ఆమె నేను నిష్కళంక మాతను అని తనను తాను బెర్నదత్తుకు పరిచయం చేసుకుంది. నేటి సువార్త గ్రంథ పఠనం లూకా వ్రాసిన పవిత్ర సువిశేషం నుంచి గ్రహింపబడింది. లూకా కథనం ప్రకారం పరలోకం నుండి ఒక దైవదూత నజరేతులో ఉన్న చిన్న ఇంటిలో ప్రత్యక్షమై మరియను ఇట్లా వందించాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా, ప్రభువు నీతో ఉన్నాడు అన్నారు. పాత అనువాదం ప్రకారం అయితే దేవదూత మరియమాతను సంబోధిస్తూ దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము అని పలికాడు. కనుక వరప్రసాదము చేత నిండిన అనే ప్రయోగం అనేక మంది వేద పండితుల ఆలోచనలను ప్రభావితం చేసినది. అందువలన ఆ వేద శాస్త్రజ్ఞులు మరియమాత తన జననం అప్పుడు కాక యావజ్జీవితం పొడుగున పాపకళంకమంటూ సోకకుండా అన్ని క్షణాలు పవిత్రంగానే గడిపింది అని వాళ్ళందరూ ఎలుగెత్తి చాటారు. కావున ఈ శుభవచనం ద్వారా దేవదూత మరియమాత యొక్క విశిష్టమైన వరప్రసాద స్థితిని గొప్పగా ప్రశంసిస్తూ మాట్లాడాడు. ఆ మాత వరప్రసాద స్థాయి మానవులందరి సృష్టిని దేవదూతల సృష్టిని మించిపోయిందని ప్రకటించాడు. ఈ విధంగా ఆ మరియమాత ఆత్మ, ఆమె మనస్సు, ఆమె శరీరం ఇవన్నీ నిష్కళంకంగానే ఉన్నాయి. అసలు ఆమె ఉనికే అకంకళమై వర్ధిల్లింది. ఆ మాత కూడా భగవత్ కటాక్షం ద్వారా తనకు సిద్ధించిన ఈ కళంకరహిత స్థితిని ఆమె చాలా పదిలముగా కాపాడుకున్నది. ఆమె భూమిపై జీవించినంతకాలం దేవుని ఎదుట విశ్వసనీయంగాను నిష్కళంకంగాను జీవించింది. రక్షకుని జననం గూర్చి మంగళవార్త తెలియజేస్తున్న సమయంలో గాబ్రియేలుతో మాట్లాడుతూ అన్నాడు, మరియమాతలో సంభవింపనున్న అద్భుత సంఘటనను గూర్చి వివరించాడు. ఆ కన్యక దేవదూత వినిపించిన సందేశమును సావధానంగా ఆలకించింది. దాన్ని అర్థం చేసుకొని దేవదూత వెల్లడించిన శుభవర్తమానం ఆమెలో కార్యరూపం దాల్చాలని ఆమె మనసారా కోరుకున్నది. అయితే అది ఏ రీతిగా కార్యరూపం దాల్చనుందో అనే విషయం మాత్రం ఆమెకు తెలియలేదు. దూత చెప్పినట్లు ఆమె గర్భవతి కానున్నది, బిడ్డడిని కనబోతుంది. అతడు దావీదు వంశజుడై ఉంటాడు, మెస్సియా అనే బిరుదంతో పిలువబడతాడు. ఇదంతా ఒక అద్భుతంగా ఆమెలో నెరవేరుతుంది. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆమెను ఆవరిస్తాడు. తద్వారా ఆమె ప్రేగును పుట్టే బిడ్డడు దైవతనుడై ఉంటాడు. దీనిని సరి అయిన పద్ధతిలో అవగతం చేసుకొనడానికి ఆ దూత ఒక సంకేతాన్ని కూడా ఇచ్చాడు. దేవుడు మనుష్యుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఎన్నో అద్భుతాలు చేస్తానడానికి గుర్తుగా ఎలిజబెత్తంలో వచ్చిన మార్పును సూచించాడు. పండు ముసలి ప్రాయంలో బిడ్డను కనే అద్భుత అవకాశాన్ని దేవుడు ఆమెకు ప్రసాదించాడు. దేవుడు తాను తలంచినది చేయగలడు, అతనికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇవి విని కన్య మరియమ్మ దైవవాక్కును విశ్వసించినది, ఆయనను విధేయించినది. ప్రభువు మాట ప్రకారమే నా యందు జరుగునుగాక అని తన సమ్మతిని వెల్లడించింది. దేవుడు తొలి స్త్రీని తొలి పురుషుని కలిగించాడని, ఆమె పేరు ఏవా అని, అతని పేరు ఆదాము అని మనం ఆదికాండంలో చదువుతున్నాం. ఈ స్త్రీ పురుషులు ఇద్దరూ స్వచ్ఛమైన, నిష్కళంకమైన, నిర్దుష్టమైన స్థితిలో సృష్టించబడ్డారు. వారి శారీరక ఆధ్యాత్మిక స్వభావాలు దేవుని సంకల్పం నెరవేర్చడం కొరకు పవిత్రంగానే రూపొందించబడ్డాయి. అయితే తొలి స్త్రీ దుష్టుని చేత మోసగింపబడింది. ఆ దుష్ట శక్తి కుయుక్తికి స్త్రీ లోబడిపోయింది. ఆమెతో పాటు పురుషుడు కూడా అదే వంచనకు లొంగిపోయాడు. దీనితో వారు దేవుడు దయచేసిన దివ్యానుగ్రహాన్ని కోల్పోయారు. దైవ మహిమను, దివ్య దర్శన భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఏదేని వనములో వారికి ఆరంభంలో దేవుడు ప్రసాదించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి సుఖ సంతోషాలను, దైవజీవనాన్ని నాశనం చేసుకున్నారు. ఈ విధంగా వాళ్ళు పతనమైపోయారు. అంతటా దేవుడు
తన పవిత్ర సామ్రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకొనటం కొరకు, దాన్ని నూతనీకరించడం కొరకును ఒక నూతన ఏవను కలిగించాడు. ఆమెయే పరిశుద్ధ కన్యగు మరియమాత. ఈమె సహకారంతో దేవుడు తన ప్రజలను మృత్యువు శృంఖాల నుండి రక్షింపదలచాడు. వారిని రక్షించి తీరాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇది ఒక మహాసంకల్పం. ఇది మానవులను సర్వనాశం నుండి కాపాడే ఒక మహోపకార ఉద్యమం. ఈ విషయాన్నే పునీత పౌలు గారు నేటి 2వ పఠనంలో ఈ విధంగా వర్ణించాడు. ఏమని చెప్పాడు పౌలు గారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునకు మనందరము కృతజ్ఞత తెలుపుకొందము. ఆయన క్రీస్తునందు మనల్ని ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుతున్నాడు అని ఎఫెసీయులకు వ్రాశాడు 1వ అధ్యాయం 3వ వచనం. అనగా క్రీస్తునందు సజీవ విశ్వాసం వలనను స్త్రీ సభ నిర్వహించు దివ్య సంస్కారాల ద్వారాను ఏదేను వనంలో ప్రవేశించే అవకాశం, అదృష్టం మనకు లభిస్తుంది. అక్కడ మనం దేవుని ఎదుట నిర్దోషులంగాను పవిత్రులుగాను నడుచుకోగలుగుతాం. క్రీస్తునందు సజీవ విశ్వాసం కలిగి ఉన్న మనకు జ్ఞానస్నానం అను దివ్య సంస్కారం ద్వారా పరిపూర్ణ ప్రేమ కలిగి జీవించే భాగ్యం చేజిక్కుతుంది. పరిశుద్ధ కన్య మరియమ్మ ఎంత వరప్రసాద స్థితిలో జీవించగలిగిందో మనం కూడా అంతటి వరప్రసాద స్థితిని పొందగలం. ఆమెలాగానే మనం కూడా కళంకం లేని జీవితాన్ని జీవింపవచ్చును. ఆయన జీవితాంతం ఆ స్థితిలోనే వర్ధిల్లుట సాధ్యమే. ఇది సాధ్యమా అంటే సాధ్యమే. తల్లి స్త్రీ సభాధినేత అయిన పోపు గారు మరియమాత యొక్క నిష్కళంకోద్భవం గూర్చి చేసిన సైద్ధాంతిక ప్రకటన ద్వారా మరియమాత మొదటి క్షణం నుండి పవిత్రీకరణ వరప్రసాదంతో నిండి ఉన్నదనే విశ్వాస వేద సత్యం లోక విదితం అయ్యింది. మరియమాత జీవితం వరప్రసాదమైన జీవితం, ఆరంభం నుండి దేవునితో ఐక్యమై ఉన్న జీవితం. మానవ చరిత్ర ఆరంభ దశలో పాపం కట్టుకొని నరుడు పవిత్రీకరణ వరప్రసాదాన్ని కోల్పోయాడు. కానీ అట్టి దుస్థితి మరియమాత జీవితంలో సంభవింపకపోగా వరప్రసాదలేమి మరియమాత జీవితాన్ని ఏ క్షణములోనూ ఏ నాడును కలుగలేదు. మరియమాత రక్షణానికి కారణం ఆమె కుమారుడగు యేసుక్రీస్తే. ఆయన అనుభవించిన శ్రమలు, మరణం, పునరుత్థానం ద్వారా సాధించిన రక్షణలో మరియమాత రక్షణాన్ని పొందింది. లోక ప్రజలందరికంటేనూ ముందుగానే విశేషమైన వరంగా అది ఆమెకు సమకూరింది. ఆమెను దేవుడు ఎంత ప్రత్యేకంగా కలిగించాడంటే మానవ జన్మ పాపం ఆమెను అంటకుండానే కాపాడాడు. పాపరహితోద్భవంగా ఆమెను పవిత్రంగా రూపొందించాడు. పవిత్రత ఆమె స్వభావంగాను, పవిత్రతే ఆమె స్వరూపంగాను దేవుడు అనుగ్రహించాడు. రోమన్ కథోలిక స్త్రీ సభ ఈ విశ్వాస సత్యాన్ని దృఢంగా నమ్ముతుంది. ఈ వేదాన్ని నిస్సంకోచంగా జగజ్జనులందరికీ చాటి చెబుతుంది. రోమన్ కథోలిక క్రైస్తవ సమాజమే కాక స్వర్గం నుంచి భూమికి దిగివచ్చి లూర్దు నగరంలో అద్భుతంగా దర్శనమిచ్చిన నిష్కళంక మరియమాత నోట కూడా ఇదే వేద సత్యం వెల్లడింపబడింది. సహోదరి సహోదరులారా, క్రీస్తు శకం 1858 సంవత్సరంలో పరిశుద్ధ మరియమాత లూర్దు నగరంలో దర్శనమిచ్చింది. బెర్నదత్ సుబిరు అనే బాలికకు కనిపించింది. అప్పటికి ఆ పాప వయస్సు కేవలం 14 సంవత్సరాలే. తాను చూచిన మరియమాత విశిష్ట దృశ్యాన్ని బెర్నదత్తు ఇలా వర్ణించింది. ఏం చూసావమ్మా అని అడిగితే ఆమె ఏమని చెప్పింది? నేను చూచిన వ్యక్తి సుగుణాల రాశి, ఆ రాణి తేజస్వరూపిణి, మహాసౌందర్యవతి. మాటల్లో నేను ఆమె అద్భుత రూపాన్ని వర్ణించలేను. ఆ రాణి నాతో నిష్కళంకోద్భవాను నేనే అని ప్రకటించింది. ప్రజలు ఆ బాలిక చెప్పిన మాటలు విశ్వసించారు. ఆమెకు దర్శనమిచ్చిన అందమైన స్త్రీ మరియమాత అని వాళ్ళందరూ నమ్మారు. ఈ సంఘటన జరగటానికి 4 సంవత్సరాల క్రితమే మరియమాత నిష్కళంకోద్భవ మాత అని తల్లి స్త్రీ సభ అధికారంగా ఒక ప్రకటన చేసింది.
ఇది నమ్మవలసిన వేద సత్యమని రూఢిగా తెలియజెప్పినది. అయితే ఇంత పరమరహస్యం ఆ బాలికకు తెలియనే తెలియదు. మరియమాతను నిష్కళంకోద్భవ మాత అని పిలుస్తారని కూడా బెర్నదత్తుకు తెలియదు. అందువలననే ఆ మాత వెల్లడించిన ఆ ఆశ్చర్యకరమైన బిరుదాన్ని పదే పదే వల్లెవేస్తూ బెర్నదత్ పరుగు పరుగున తమ విచారణ గురువు నిలయానికి చేరుకొన్నది. ఆ మాత నామం నిష్కళంకోద్భవ అని ఆ బాలిక చెప్పడం ఆ మతాధికారులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తినది. ఈమెకు కలిగిన దర్శనాలు అప్పుడు వాళ్ళు కల్పితాలు కావని అప్పుడు వాళ్ళు విశ్వసించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి నానాటి ఆహారం కొరకు నానా తంటాలు పడుతూ జీవనం గడిపే ఒక సాధారణ బాలిక బెర్నదత్ సుబిరు. ఇంత గొప్ప వేదభావం స్వర్గమే తెలియజెప్పటం ఇక్కడ విశేషం. ఎవరు చెప్పారు? స్వర్గమే చెప్పింది. దీనికి తోడు బెర్నదత్ అన్యం పుణ్యం ఎరుగని ఒక దీనాత్మురాలు. అబద్ధాలు చెప్పి అందరినీ కలవరపెట్టడం ఆమె స్వభావం కాదు. అయినా నాటి సమాజం ఆ బాలికను శంకించింది. ఆమె చెప్పేవన్నీ కల్పితాలేనని, బూటకాలని బెదిరించింది. ఆమె నోరు కట్టివేయడానికి శతవిధాలా యత్నించింది. అందుకు అందరూ శయశక్తులా శ్రమించారు. అన్ని వర్గాల వారును, స్థాయిల వారును, ప్రభుత్వాధికారులను, మతాధినేతలను ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంతలో తలబడి తలంపుగా శరవేగంతో బెర్నదత్తు దర్శనాలు పొందిన లూర్దు నగరం ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఈనాడు లక్షలాది కోట్లాది మంది యాత్రికులు ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఉపశమనాన్ని పొందుతున్నారు. విభిన్న దేశాల వారు అనేకులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పవిత్ర స్థలాన్ని సందర్శించి శారీరక ఆధ్యాత్మిక రుగ్మతల నుండి బయటపడుతున్నారు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు మన తెలుగు సినిమా యాక్టర్లు కనిపించారు నాకు. అక్కడ నేను వెళ్ళినప్పుడు మనమే కాదు, క్రైస్తవులు తెలుగు వాళ్ళే కాదు, మళ్ళా తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళే కాదు, మన తెలుగు సినిమా యాక్టర్లు కనిపించారు. నేను అడిగితే వాళ్ళు అన్నారు, ఇక్కడికి వెళితే మాకు కొంచెం మనసు శాంతి ఉంటుందని ఇక్కడికి వచ్చినప్పుడు, అందుకే ఫ్రాన్స్ వచ్చిన ప్రతిసారి మేము ఇక్కడికి వస్తామని చెప్పారు నాకు. కాబట్టి ఇక్కడ విభిన్న దేశాల వారు అనేకులు ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఆ పవిత్ర స్థలాన్ని దర్శించి శారీరక ఆధ్యాత్మిక రుగ్మతల నుండి బయటపడుతున్నారు. అద్భుతంగా సంపూర్ణ స్వస్థతలను పొందుతూ ఉన్నారు. నిష్కళంక మాత మహోత్సవం నాడు 16వ బెనడిక్ట్ పాపు గారు రోము నగరంలో ప్రసంగిస్తూ మరియమాత అంటేనే అన్నారు ఆయన పవిత్ర రూపం, ఆమెలోని సర్వశక్తులు, శరీరము, అంతరంగము, ఆత్మ అనేవి పూర్తిగా దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకుంటాయి. ఆమె విశుద్ధురాలు, పరిపూర్ణురాలు, పావనాత్మురాలు. కనుక ఈమె వలె ప్రతి క్రీస్తు విశ్వాసీయును హృదయాన్ని ప్రభు కొరకు తెరిచి ఉంచాలి. ఆ హృదయంలో దేవుని కార్యాలు నెరవేరేలాగా సహకరించాలి. దేవుని కార్యాలు మనలో కూడా నెరవేరాలి. మనం కూడా సహకరించాలి. మరీ ముఖ్యంగా తోడి మానవుల పట్ల సాదరంగా వ్యవహరించాలి. ప్రభువు నరులను హృదయంతో ప్రేమించాడు. క్రీస్తు మనందరినీ తన హృదయంతో ప్రేమించాడు. ప్రజలకు దయ, కనికరం, జాలి చూపాడు. అందరి ఎడల ప్రియముగాను, సున్నితముగాను, సౌమ్యముగాను ప్రవర్తించాడు. ఒంటరితనం అనుభవించే వారికి ఆదరువుగా ఉన్నాడు. చిన్న చూపు చూడబడి పరపీడనకు గురి అయిన వారిని, వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని ఆయన కాపాడాడు. స్వలాభావంతో ఇతరులను దోపిడీ చేసే వారి నుండి, ముఖ్యంగా పేదలను ఆయన రక్షించాడు. ఈ విధంగా పాపం ఎంత ఎక్కువగా పండితే తన వరప్రసాదాన్ని అంత అధికంగా కుమ్మరించాడు క్రీస్తు. ప్రజలకు ముక్తిదాతగా నిలిచాడు అని పరిశుద్ధ పోపు గారు వివరించారు. వినమ్రత కలిగి జీవించే భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ సోదర ప్రేమను మనం మాటల్లో కాక క్రియల ద్వారా నిరూపిస్తూ జీవించే క్రియాశీలులను పరిశుద్ధ పాపు గారు ప్రశంసించారు. ఇలాంటి సహృదయుల మూలంగానే ప్రపంచం
సన్మార్గంలో పురోగమిస్తుందని కూడా ఆయన విశదీకరించాడు. ఇలాంటి దీన హృదయులు చేసిన పుణ్యక్రియలు పత్రికల్లో ప్రధానాంశాలుగా రావు. పత్రికల్లో ప్రధానాంశాలుగా పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రితం కావు. అయినా ఇలాంటి వినమ్రులు సమాజంలో ఎక్కువ ప్రయోజకులుగా ఉన్నారు. మనం కూడా వినమ్రతులుగా మారాలి. వారంతా గుట్టుగా ధీటుగా సోదర ప్రేమతో జీవిస్తారు. ఇలాంటి వారు అన్ని యుగాలలోనూ అన్ని కాలాలలోనూ ఉంటారు. వీరు స్త్రీలు ఉంటారు, వీరిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. వీరంతా ఇతరులను దూయబట్టడం కంటెను, ఇతరులపై ఫిర్యాదులు చేయటం కంటెను, ఇతరుల ఎడల వివక్ష చూపటం కంటెను అందరి ఎడల సానుభూతి కలిగి ముందడుగు వేయుటే శ్రేయస్కరమని భావిస్తారు. అపకారం చేసిన వానికి ఉపకారం చేయటమే ఉత్తమమని నమ్ముతారు. అదే సమాజాన్ని చక్కబరుస్తుంది. ప్రేమతత్వంతో జీవిస్తారు. లోకరక్షణ కొరకు వీరంతా క్రీస్తుతో ఐక్యమై సమాజోభ్యన్యతకు దోహదపడతారు. 16వ బెనడిక్ట్ పాపు గారు మరియమాత అమలోద్భవం గురించి వ్యాఖ్యానిస్తూ ఒక్క స్త్రీ ద్వారా దేవుడు విజయభోరి మ్రోగించాడని అభివర్ణించారు. ఆ స్త్రీయే పరిశుద్ధ కన్య మరియమ్మ. ఈమె నుండే క్రీస్తు జన్మించాడు. త్యాగపూరితమైన తన రక్షణ బలి ప్రతిఫలంగా దుష్ట సాతానును ఈమె కుమారుడు ఓడించాడు. ఆ సాతానును నిశ్చితంగా జయించాడు. ఈ కారణం చేతనే అనేక మంది చిత్రకారులను, శిల్పకళాకారులను మరియమాతను విజేతగాను రూపొందించారు. సర్పమును ఆమె కాలి క్రింద నొక్కిపట్టి దాని తలను చిదుగత్రొక్కుతున్నట్లుగా కళాకారులు చిత్రించటం గమనార్హం. స్వర్గదూత అందజేసిన మంగళవార్త మరియమాత సావధానంగా ఆలకించిందని లూకాసు వార్తాకారుడు చెప్పాడు. ఆమె శుభవార్తను కడు భక్తితోనూ వినయంతోనూ స్వీకరించింది. ఆమెయే నిజమైన ఇశ్రాయేలు కుమార్తెగా ఉన్నది. సియోనులో పుట్టనున్న మెస్సియాకు తల్లిగాను దేవుని నివాస గృహంగా ఉండుటకు ఆమె అంగీకరించినది. దేవుడు తన సంకల్పమును ఆమె యందే నెరవేర్చుకున్నాడు. ఆమె నుండి దేవుడు నీతిగల కరుణగల రాజును పుట్టించాడు. మరియమ్మ అనే కొమ్మకు కలిగిన ఈ రాజు పూర్వపు ఆదాము ఏవ వంటి వాడు కాదు. మరియమాత దేవుని అభీష్టాన్ని విధేయించింది, నెరవేర్చింది. ఆమె నిండు హృదయంతో దేవుని ప్రణాళికకు తలవంచినది. దూత వినిపించిన మంగళవార్తను శిరసావహించి తథాస్తు అని తన సమ్మతిని ఆమె వెల్లడించింది. ఈ పద్ధతిలో, దేవుని పద్ధతిలో నడవడానికి సంపూర్తిగా ఒప్పుకొన్నది. ఈమెయే నూతన ఏవ, జీవులందరకు నిజమైన తల్లి. పరిశుద్ధ కన్య మరియమ్మయే క్రీస్తునందు విశ్వాసము నిలుపుకొని నిత్య జీవ భాగ్యమును పొందు వారందరకు పరిశుద్ధ మరియమ్మయే నిజమైన మాత. 16వ బెనడిక్ట్ పాపు గారు ఇవన్నీ వెల్లడించిన తరువాత మంచితనానికి అద్భుత సంకేతమైన మరియమాత పేరిట దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. మరియమాత నిష్కళంక హృదయానికి తాను మానవ జాతిని సమర్పించాడు. ప్రతి ఒక్కరిని, మన కుటుంబాలను, మన సంఘాలను, యావత్ శ్రీసభను, ప్రపంచమంతటిని నిష్కళంక హృదయానికి అంకితం చేస్తున్నాను అంటూ ఆయన ముగించారు. మరియమాత నిష్కళంకోద్భవంలో మానవ విమోచన ప్రణాళిక పూర్తిగా అమలులో ఉన్నట్లు మనం గ్రహింపగలుగుతున్నాం. నిష్కళంక ఉద్భవం అనే దైవవరాన్ని పొందిన మరియమాత సంపూర్తిగా శక్తిమైనదని వెల్లడించే సత్యాలే ఇవి. దేవుడు మానవ జాతిని ప్రేమిస్తున్నాడని వెల్లడించే అద్భుత సంఘటనమే మరియమాత నిష్కళంక ఉద్భవం. దేవుడు ఈ మానవ జాతిని ప్రేమతో ఆలింగనం చేసుకొని విశ్వసనీయంగా సంరక్షించుకుంటున్నాడు అనడానికి కూడా ఇది గొప్ప నిదర్శనం, తిరుగులేని ఆధారం. అందువలన మహోత్కృష్టమైన ఈ పర్వదినాన దైవానుగ్రహం వలన మనము నూతన హృదయమును, నూతన ఆత్మను పొందామని నొక్కి ఒక్కాణించగలం. మనలో దేవుని అంతర్నివాసం ఉన్న పవిత్రాత్మ సర్వేశ్వరుడు పవిత్రత యందు ఎగువ స్థాయికి మనల్ని చేరుస్తున్నాడు. భూమి మీద వసిస్తుండగా పరిశుద్ధ కన్య మరియమ్మ ప్రమోదంతో పొందిన నిష్కళంక స్థాయికి మనలను కూడా ప్రభువు తూక్కుని వెళుతున్నాడు. క్రీస్తునందు విశ్వాసము
క్రీస్తునందు నమ్మకము దైవ ప్రేమను పొంది క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినప్పుడు మనం కూడా నీటి చేతను పవిత్రాత్మ చేతను పరిశుద్ధమయ్యాం. అందువలన ఆమెలో ఎటువంటి కళంకం లేదు, ఏ కోవన లేదు, ఎట్టి లోపము ఆమె యందు కానరాదు. ఆమె దేవుని నిండు ప్రేమ నుండి మనల్ని ఎంత మాత్రము వేరు చేయదు. ఈ విధంగా ఈ రీతిగా మరియమాత మంగళవార్త స్వీకరించినప్పుడు వెల్లడించిన తథాస్తు అపరిమితమైనది. దానికి ఎటువంటి నిర్బంధం లేదు. దైవార్చన క్యాలెండర్లో మరియమాతను అనేక తావులలో పేర్కొంటుంది. దైవార్చన క్యాలెండర్ మరియమాతను అనేక స్థావులలో పేర్కొంటుంది. ఆమెతోనే శ్రీసభకు అంకురార్పణం జరిగిందని ప్రకటిస్తుంది. రక్షణ వరప్రసాదం ఈ మాతయందే తారాస్థాయిని అందుకుందని రాబో కాలంలో ఒకనాటికి శ్రీసభ యావత్తు పొందవలసిన పరిపూర్ణత మరియమాతకు ఇప్పటికే సిద్ధించింది. మరియమాత నిష్కళంక ఉద్భవంలోను ఆ మాత దేహాత్మలలోను మోక్షానికి గుంపోబడటంలోనూ ఈ జీవనం పరిపూర్ణత సాధించినది. ఇవి మనకు ఓదార్పునసగే పరమరహస్యాలు. దేవుని వరప్రసాదం మన ఘోర నేరాల కంటేను అధిక సమస్త లోకమునకు ఏకైక మనం మన అంతరంగాలను ఒకసారి పరిశోధిస్తే నిష్కళంక జన్మను మనం పొందలేదని మనం తేలిపోతుంది. మన అంతరంగాల్లో పలు పాపాలు కనిపిస్తాయి. చాలా దుష్టవాంఛలు, కుటిల భావాలు, చెడు ఉద్దేశాలు మొదలైనవి మనలో మనం కనుగొంటూ ఉంటాం. చెడు వైపే మొగ్గు చూపే మనస్తత్వం మనలో కనిపిస్తుంది. దేవునికి మనల్ని దూరం చేసే అంశాలే అనేకం మనలో చోటు చేసుకున్నట్టు మనం గ్రహిస్తాం. మనం తోడి సహోదరుల ఎడల విద్వేష భావాలు మనలో నాట్యమాడుతున్న విషయం మనం తెలుసుకుంటాం. అందువలన ఇప్పుడు మనం నిష్కళంక మాత సహాయాన్ని కోరుదాం. నిష్కళంక మాతగా ఉద్భవించిన ఆమె మన కొరకు దేవుని సమక్షంలో ఏం చేస్తుంది? విజ్ఞాపనం చేస్తుంది. మనలను రక్షింపుమని తన కుమారునికి విన్నవిస్తుంది. మనలను ప్రేమతో ఆదుకుంటుంది. కనుక మనం ఆ మాతను ఆశ్రయించుదాం. తన కుమారుని నుండి మన పొందవలసిన రక్షణ అనుగ్రహాలను ఆమె మనకు అందజేస్తుంది. అది ఎట్లా జరుగుతుందో, ఎలా జరుగుతుందంటే ఆ మాతయే మనలను తన కుమారుని చెంతకు చేరుస్తుంది. దేవుని చిత్త పద్ధతిలో నడుస్తూ దేవుని మాటకు విధేయులమై ఉండే విధానాన్ని మనకు నేర్పుతుంది. ఆమె ఏ రీతిగా దేవుని సందేశాన్ని శిరసావహించి ఉదారంగా దేవునికి విధేయురాలై జీవించిందో అదే విధానాన్ని మనకు క్రమక్రమంగా నేర్పుతుంది. తుదకు మనం ఆ ప్రభుని శిష్యురాండ్రుగాను రూపొందేలా మరియమాత మనకు సహాయపడుతుంది. ఆమె నడిచిన త్రోవలోనే మనల్ని కూడా నడిపించి ప్రభువును నమ్మకపాత్రంగా అనుసరించేలాగా ఆదుకుంటుంది. ఇట్టి సహకారం అందించటంలోనూ మనల్ని ప్రభువుకు చెంతకు చేర్చి రక్షణకు పాత్రలను చేయటంలోనూ ఆ మాతే సాటి. ఎందుకంటే ఈ పరిశుద్ధ మరియమ్మ నిష్కళంకగా ఉద్భవించి మానవుల రక్షణలో తోడ్పడాలని, అందరికీ ఆమె సహకారం అందాలని ప్రభువే ఆమెకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న గాథ చెప్పి ముగిస్తాను. సహోదరులారా, నిష్కళంక మాత మనకు ఏ విధంగా సహాయం చేస్తుంది? పూర్వం ఆదివాసుల ఒక దేశంలో చెరోకి విధానం అనేది వాళ్ళ మధ్య ఉండేది. ఆ విధానం ప్రకారం వాళ్ళ ప్రజల్లో యువత జీవిత ప్రవేశం అనే ఒక క్రమం ఉంది. యువత జీవిత ప్రవేశం అనే ఒక క్రమం అమల్లో ఉంది. పూర్వం దానిని ఇలా నిర్వచించేవాళ్ళు. తండ్రి యవ్వన దశకు చేరుకున్న తన కుమారుణ్ణి ఒక సాయంకాలం అడవి లోపలికి తీసుకొని పోయేవాడు. పెద్దవాడవుతున్నాడు కొడుకు. వాడు నిజంగా ప్రయోజకుడయ్యాడు, పెద్దవాడయ్యాడు. వీడిలో ధైర్యం ఉంది, వీడు మంచి పురుషుడు కాగలడు నిరూపించడానికి ఈ పని చేసేవాళ్ళు. యవ్వన దశకు చేరుకున్న తన కుమారుణ్ణి
ఒక సాయంకాలం అడవి లోపలికి తీసుకొని పోయేవాడు. అక్కడ అతని కన్నులకు గంతలు కట్టి ఒంటరిగా వదిలివేసేవాడు అడవిలో. ఆ యువకుడు కన్నులకు కట్టిన గంతలతో రాత్రంతా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉండేవాడు. అతడు కన్నుల గంతలు ఊడదీయకుండా, తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలియకుండా అలాగే ఏకాకిగా ఆ కటిక చీకటిలో రాత్రంతా గడిపేవాడు. ఉదయం సూర్యోదయం అయ్యి సూర్యకిరణాలు అతనిపై పడగానే అప్పుడు గంతలు తొలగించేవాడు. అయితే కనులకు గంతలు ఉన్నంతసేపు అతనికి ఏమి జరిగినా సరే అతడు అరిసి కేకలు వేయటానికి వీలు లేదు. సహాయం కొరకు ఎవరిని పిలవకూడదు. అతడు ఆ రాత్రంతా ఆ స్థితిలో ఉండి ప్రాణంతో బయటపడితే అప్పుడు అతన్ని పురుషునిగా అంగీకరించేవారు. ఆ తరువాత అతడు ఇంటికి వచ్చి ఆ రాత్రంతా తాను అనుభవించిన బాధను కానీ, పొందిన భయాన్ని గురించి కానీ, లేక తాను ఎదుర్కొన్న మానసిక వేదనను గురించి కానీ, ఇంకా ఇతరత్ర తన తోడి వారితోనూ పంచుకొనకూడదు. ఆ అనుభవాన్ని, ఆ విషయమును గూర్చి ఇతర బాలులతో ఎవరితోనూ ఏమీను మాట్లాడకూడదు. ప్రతి బాలుడు కూడా తనంతట తాను ఈ అనుభవాన్ని స్వయంగా పొందవలసిందే. అతడు చెప్పినా చెప్పకపోయినా కారు చీకట్లు క్రమ్మే అడవిలో గ్రుడ్డివాడుగా రాత్రంతా గడపటం ఒక భయానకమైన అనుభవాన్ని మిగులుస్తుంది. నా అనేవాడు తోడు లేకుండా ఒంటరిగా చెట్టు మోడు మీద కదలకుండా మెదలకుండా కూర్చొనటం కూడా దుర్భరంగానే ఉంటుంది. రాత్రిపూట వినిపించే కోతలు, శబ్దాలు, క్రూర జంతువుల కదలికలు చెవిన పడినప్పుడు ప్రాణం పైనే ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది. క్రూరమృగాలకు ఆహారం అయిపోతానేమో, ఈ రాత్రిలోనే నాకు నూకలు చెల్లిపోతాయేమోనని సందేహం మరింత గుండెదరను పెంచి ఉంటుంది. అదేవిధంగా అడవిలో వీచే పెనుగాలులు తాను కూర్చున్న కొయ్యను కుదిపివేస్తుంటే అడవిలో ఏ విషసర్పాల చేత చిక్కిపోతానేమోనని భయం ఈ మానసిక ఒత్తిడిని పెంచుతుంది కదా. అంతేకాక అడవజాతి మనుష్యుల కంటబడితే వారే అతన్ని హతమార్చవచ్చు. అయినా అతడు చడి చప్పిడి చేయకుండా, కదలకుండా, మెదలకుండా ఆ కొమ్మ మీదనే రాత్రంతా గడపాలి. ఆ దశను దాటినప్పుడు మాత్రమే అతడు పురుషత్వము, మగటిమి, ధైర్యము గల పురుషునిగా నాటి సమాజం అతన్ని అంగీకరించేది, లేకుంటే లేదు. ఇట్టి భయంకర రాత్రి గడిచిపోయాక అప్పుడు పొద్దు పొడుస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. భానుకిరణాలు అతనిపై పడతాయి. అతడు గంతలు తొలగించి వెలుగును చూస్తాడు. అప్పుడు కానీ తన కొయ్య ప్రక్కనే రాత్రంతా కొడుకును కాపాడుకుంటూ కూర్చున్న తన తండ్రిని అతడు చూడడు. తన తండ్రి రాత్రంతా కొడుకును కనిపెట్టుకుని అక్కడ ఉన్నాడు, కానీ తన తండ్రి అతను అంతవరకు చూడలేదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఏనాడునూ ఒంటరి వాళ్ళం కాము. మనకు తెలియకపోయినా సరే దేవుడు మరియమాత ద్వారా మనకు అత్యంత చేరువలోనే, సమీపంలోనే ఉంటూ మనందరినీ అన్ని కీడుల నుండి కాపాడుతూ ఉంటాడు. మరియమాత మనం కూర్చున్న కొయ్యకు ప్రక్కనే ఉంటుంది. నిష్కళంక మాత మనందరం నిష్కళంకంగా ఉండాలని ఆమె ప్రయత్నం చేస్తుంది. మనం కూర్చున్న కొయ్య ప్రక్కనే ఉంటుంది. మన సంరక్షణ బాధ్యతను చేపడుతుంది. దేవుడు మనకు తెలియకుండానే మనలను అనుక్షణం కావలి కాస్తూ కాపాడుతూ ఉంటాడు. ఇది వాస్తవం. కనుక మనకంటూ సమస్యలు వస్తే మన చెంతనే ఉన్న ప్రభువును స్మరించి ఆయన సహాయమును పొందవచ్చు. మన శాశ్వత రక్షణం ఎవరంటే క్రీస్తే. మన అండదండ మనకు ఎవరంటే నిష్కళంక లూర్దు మాతయే. కుటుంబంగా ఈరోజు ఈ పండుగకు సమావేశమైన మనందరం కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థనను ప్రార్థించుదాం. మనందరి అవసరాల కోసం ప్రభు మనల్ని వినాలని ఇంకొకసారి గుర్తు తెచ్చుకొని ఈ ప్రార్థన చేద్దాం. అందరం కలిసి చెబుదాం.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడుగాక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము